మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. మనము మరి యొక్క దినమున బైబిల్ స్టడీ జరుగు జరిపించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి వందనాలు. క్రొత్త నిబంధన అన్న భాగములో ప్రారంభం నుంచి మనము బైబిల్ స్టడీ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు మనము ఒక పర్టికులర్ బైబిల్ స్టడీ మెథడ్ని మాత్రం మనము అనుసరించటలేదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎటువంటి బైబిల్ స్టడీ మెథడ్ అవసరం వస్తుందో ఆ మెథడ్ని మనం అక్కడ ఉపయోగిస్తాము. అది మంచిది. ఎందుకంటే ఒకటే బైబిల్ స్టడీ మెథడ్ ఉపయోగిస్తే కొన్ని మనము మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ అబ్రహామును గూర్చినటువంటి విషయాలను మనం స్టడీ చేయడానికి ప్రారంభించాము. అబ్రహాము విషయంలో అబ్రహాము అన్న పదము విన్న వెంబడే మనకు పాత నిబంధనలో ఒక మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, దేవుడు ఎన్నుకున్నటువంటి పిలిచినటువంటి వ్యక్తి, విశ్వాసులకు తండ్రి, ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. అయితే అబ్రహామును కేవలము పాత నిబంధనకు మాత్రమే పరిమితము చేయక దైవ వాక్కులో అబ్రహాము ఒక వ్యక్తిగాను ఒక జనాంగముగాను దేవుని యొక్క నిత్య రక్షణ ప్రణాళికలో అబ్రహాము తనకు దేవుడు చేసిన వాగ్దానములు, తనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అబ్రహాం అంటేనే కేవలము పాత నిబంధనలో ఒక వ్యక్తి, మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, ధనవంతుడు, పెద్ద కుటుంబము, ఇవి మాత్రమే కాదు. సో ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు. అట్లని మరి కేవలం కొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తి అంటే అది కూడా కాదు. ఇక్కడ మనము పాత నిబంధన, కొత్త నిబంధన అన్న వాటిని విడదీయుట లేదు. అది విడదీయుట లేదు. బైబిల్ స్టడీ మెథడ్ చెప్తాను, గుర్తించండి. మనం అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు ఇది పాత నిబంధన ఉంది కాబట్టి ఇది చేయాలి, లేదా ఇది పాత నిబంధనలు ఉంది కాబట్టి ఇది చేయకూడదు, అది స్టాండర్డ్ కాదు. ఆ లాంగ్వేజ్, అది బైబిల్ స్టడీ మెథడ్ స్టాండర్డ్ కాదు. మీరు గుర్తించండి. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడే మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీరు రాసుకోండి. తర్వాత చివరి 20 నిమిషాల సమయంలో మనము ఆ ప్రశ్నలు, ఆ కామెంట్స్ మనం తీసుకునే సమయం. రైట్. సో బైబిల్ని మనం విడదీయుటలేదు. అది మనం ఎంచుకున్నటువంటి క్రమము. బైబిల్ స్టడీలో బైబిల్ని పాత నిబంధనని, మరలా పాత నిబంధనలో ఆ పంచ గ్రంథాలని, లేదా చరిత్ర గ్రంథాలని, లేదా రైటింగ్స్ అని, లేదా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలని, ఆ విధంగా మనము విడదీయుట లేదు. మనకు కొంత సహాయపడడానికి ఆ సందర్భాలు, ఆ సంఘటనలు మనకు అర్థం కావడానికి బైబిల్ పండితులు ఆ విధంగా చేశారు. కానీ బైబిల్ ఒకటే. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడా ఈ విషయము గుర్తించండి. క్రొత్త నిబంధనలో ఏ పుస్తకం చాలా ఇంపార్టెంట్ అంటే అసలు ఆ ప్రశ్ననే తప్పు.
క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలు కానీ అన్ని పుస్తకాలు ఒక్కటే. అన్నిటికీ అన్నీ కూడా దైవ ప్రేరేపితములే, పరిశుద్ధాత్మ ప్రేరేపితములైనటువంటివే. మనం అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉంటాము సంఘాలలో పత్రికా పాఠం చదువుతున్నప్పుడు లేదా పాత నిబంధన చదువుతున్నప్పుడు కూర్చొనడము, లేదా కీర్తనలు చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత రీతిగా నిలబడము, లేదా సువార్త చదువుతున్నప్పుడు అందరం లేచి నిలబడదాము. అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సువార్త అంటే యేసుక్రీస్తు పలికిన మాటలు కదా, కాబట్టి అన్నిటితో పోలిస్తే సువార్తలు ఇంకొంచెము అవి పైనున్నటువంటివి అన్న భావము సరైనటువంటిది కాదు. అది సరైనటువంటిది కాదు. వాక్యము మనము పరిశీలిస్తే అంతా కూడా ఒక్కటే వాక్యం. వాక్యము అన్నటువంటిది అంతా ఒక్కటే. ఒకదానికి ప్రాముఖ్యత ఉంది, ఒకదానికి ప్రాముఖ్యత లేదు, ఒకటి కొట్టివేయబడింది, ఒకటి ఇంకా ఉంది. ఇవి ఆ భాష బైబిల్ స్టడీలో మనం కొత్తగా నేర్చుకుంటున్నటువంటి విషయము. కాబట్టి వాక్యం అంతా ఒక్కటే. అబ్రహాం అంటేనే పాత నిబంధన లేదా కొత్త నిబంధన, లేదా కొత్త అయిపోయినవి కూడా ఉన్నాయి. కానీ మనము ఆ సందర్భంలో ఏ విషయాలు ఇంకా ఉన్నాయి, ఉంటాయి, అవన్నీ నేనేదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం లేదు, వాక్యానుసారంగానే నేను చెప్తున్నాను ఇవన్నీ. యేసు ఒక్క మాటలో చెప్తాను. ఇప్పుడు మత్తయి సువార్త 1:1లో ఏం రాయబడింది? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ కనపడుతుంది మనం. ఈ సీక్వెన్స్ పర్మనెంట్ కాదు. ఒక ఉద్దేశం కొరకు ఆ క్రమం అక్కడ రాయబడింది, అంతేగాని అది ఫైనల్ కాదు. అబ్రాహాము తర్వాత దావీదు వచ్చాడు, దావీదు తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు, అది క్రమము. హోలిస్టిక్ వ్యూ ఆఫ్ ద బైబిల్లో అది తప్పవుతుంది. అబ్రాహాం తర్వాత యేసు ప్రభు రావడం ఏంటి? యేసు ప్రభు నేను అబ్రాహాము కంటే ముందున్న వాడను. అయిపోయి అదే బైబిల్ స్టడీ ప్రిన్సిపల్. అది. ఓకే. సో మనము మాట్లాడుతున్నప్పుడే బైబిల్ స్టడీ ప్రిన్సిపల్స్ని మనము గుర్తుపెట్టుకుందాము. లేకపోతే ప్రమాదం ఏంటంటే అక్షరార్థంగా పోయే ప్రమాదం ఉంది. చాలామంది ఇది తెలియక బైబిల్లో ఉంది కదా అని వెంటనే అనేస్తారు. బైబిల్లో ఎక్కడుంది, ఎందుకు అక్కడ రాయబడింది, ఆ సందర్భం ఏంటి, ఉద్దేశములు ఏంటివి, ఆ రాయబడినటువంటి విషయము బైబిల్ మొత్తంలో అది దేన్ని బలపరుస్తుంది, ఏ ఐడియాని, ఏ డాక్ట్రిన్ని, ఏ సిద్ధాంతాన్ని అది బలపరుస్తుందో మనం తెలుసుకోవాలి. అంతేగాని ఎక్కడ కనపడితే అక్కడ ఇదే ఫైనల్ అని కాదు. సో అబ్రహాము అంటే ఎక్కడా ఒక దగ్గర పెట్టనికి రాదు, ఒకదానికి పరిమితం చేయడానికి రాదు. రైట్. అబ్రహాము గురించినటువంటి విషయములలో మనం అవుట్లైన్ ఇస్తూ వచ్చాము. ఈ అవుట్లైన్లో ఒకటి నేను మర్చిపోయాను, మీరు అది రాసుకోవచ్చు. నేను చెప్పినటువంటి అవుట్లైన్లో ఏమేముందంటే, అబ్రహాము వ్యక్తిగతంగా ద పర్సన్ ఆఫ్ అబ్రహాం,
ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం రెండవది, జర్నీ ఆఫ్ అబ్రహాం మూడవది, అబ్రహాం అండ్ ఇజ్రాయెల్, అబ్రహాంకు ఇజ్రాయెల్కి సంబంధం ఏంటి, అండ్ స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ అబ్రహాం ఐదవది, ఆరవది గాడ్ ఆఫ్ అబ్రహాం, ఏడవది అబ్రహాం అండ్ క్రిస్టియన్స్ లేదా చర్చ్, అబ్రహాంకు చర్చ్కి ఏం సంబంధము, తర్వాత అబ్రహాం అండ్ జెంటైల్స్, అన్యులకు అబ్రహాంకు ఉన్న సంబంధం ఏంటి, తర్వాత అబ్రహాం అండ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుకి అబ్రహాంకు ఉన్న సంబంధం ఏంటి, పదవది అబ్రహాం అండ్ డాక్ట్రిన్, అబ్రహాము ద్వారా ఒక సిద్ధాంతాలు వచ్చాయి, అవి ఏంటివి, పదకొండవది అబ్రహాం అండ్ మెటఫరికల్ రీడింగ్ ఆఫ్ అబ్రహాం, ఇది ముఖ్యమైనటువంటిది. మెటఫరికల్ రీడింగ్ ఆఫ్ అబ్రహాం అంటే అది పౌలు గారు ఉపయోగించిన బైబిల్ స్టడీ మెథడ్. గలతీలకు రాసినటువంటి పత్రికలో, గలతీలకు రాసిన పత్రికలో ఆ మాట చదువుతాను. అది బైబిల్ స్టడీ ప్రిన్సిపుల్ అన్నమాట. పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా అబ్రహామును గూర్చినటువంటి విషయములలో ఆయన, చూడండి, 4వ అధ్యాయము 24వ వచనం, 4వ అధ్యాయం 24వ వచనం. ఈ సంగతులు, సంగతులు అన్న పదము అక్కడ రాయడానికి గల కారణం ముందు వచనాలలో చదివితే ఏ సంగతులు, అబ్రహాము, శారా, ఆగరు, ఇష్మాయేలు, ఇస్సాకు, వీళ్ళను గురించినటువంటి సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఆ పదం బైబిల్ స్టడీ ప్రిన్సిపల్ అని, అలంకార రూపకముగా. ఆ 11వ పాయింట్ నేను యాడ్ చేసింది అదే, మెటఫారికల్ రీడింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఒక అలంకార రూపాన్నిగా తీసుకొని కొన్ని సత్యాలను మనకు బోధించాడు. అది మనం చేయబోతున్నాము. ఎక్కడ అవసరం వస్తే అక్కడ మనం చేయబోతున్నాం. రైట్. సో ఇప్పుడు తిరిగి మనం ఎక్కడ స్టాప్ చేసామంటే పర్సన్ ఆఫ్ అబ్రహాం అయిపోయింది. తర్వాత ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాంను మనము ప్రారంభించాము. ఈ ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాంలో మనము చూద్దామండి, ఇంకా కంటిన్యూ చేద్దాము. మనము ఆదికాండము 16వ అధ్యాయం, ఆదికాండము 16వ అధ్యాయము ఇక్కడ స్టోరీ అంతా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏంటంటే అబ్రహాంకు పిల్లలు, శారాతో పిల్లలు లేనప్పుడు, అబ్రహాం భార్య అయిన శారా తనకి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్తురాలని దాసి ఉండెను. కాగా శారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం వచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాం కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాం భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అతడు గర్భవతి అయ్యాను. అది తాను గర్భవతి అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఈ పదము గుర్తుపెట్టుకోండి, నీచమైన అంటే హాగరు శారాను చూచినప్పుడు నీచంగా చూసింది. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నీ దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితే నాకు నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో నేను, న్యాయము తీర్చునుగాక.
అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చెయ్యమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అవన్నీ మనం చూస్తాము. తర్వాత ఆ 10వ వచనంలో, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలైనంత విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినను, నీవు గర్భవతినై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు. ఇక్కడ ఇష్మాయేలు పుట్టాడు. రైట్. ఇది 16వ అధ్యాయమును వెంటనే గలతీ పత్రిక 4వ అధ్యాయమును కలిపితేనే మనకు ఆ పరిపూర్ణ అర్థం అన్నటువంటిది వస్తుంది. నేను ఇంతకుముందు బైబిల్ స్టడీ మెథడ్స్లో కనెక్టింగ్ డాట్స్ అన్నటువంటిది ఒక మెథడ్ పేరు. అది కనెక్టింగ్ డాట్స్ అంటే మనము ఎక్కడంటే అక్కడ చుక్కలు పెట్టి ఒక చుక్క నుండి ఇంకొక చుక్కకి, ఆ చుక్క నుండి ఈ చుక్కకి ఏ సీక్వెన్స్ ఫాలో కాకుండా మనము జిగ్జాగ్గా కలుపుతాం చూడండి. అట్లా కలిపినటువంటి మెథడ్ బైబిల్లో ఉంది. ఎంత దూరం అండి? ఆది కాండానికి గలతీ పత్రిక టైంలో ఎంత దూరము? 2000 సంవత్సరం. ఈ పుస్తకాలలో కూడా చాలా దూరము. ఇది మొదటి పుస్తకం, అది కొత్త నిబంధనలో పత్రికలలో ఒక పుస్తకం. అప్పుడు ఇశ్రాయేలు ఉన్నారు, అంటే ఇశ్రాయేల్ కాలము ప్రారంభమైంది. ఇప్పుడు సంఘం ఉన్నది. ఆ డిఫరెన్సెస్ చూడండి. అంటే దేవుడు ఈ రెండింటిని కలుపుట. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంటే అక్కడ జరిగిన సంఘటనలు పరిపూర్ణత గలతీ పత్రికలో ఉన్నది. అది ఎందుకు గలతీ పత్రికలో వీళ్ళ గురించి ఎట్లా రాశారు అంటే అలంకార నెరవేర్పుతో అది వ్రాయడము జరిగింది. రైట్. సో ఇప్పుడు రండి. ఇప్పుడు గలతీ పత్రిక అంటే అబ్రహాం గారి ఫ్యామిలీని ఎట్లా అర్థం చేసుకోవాలి? అబ్రహాం గారి ఫ్యామిలీని కొంతమంది తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదము ఉన్నది. ఏంటి? భార్యకు పిల్లలు కాకపోతే ఇంకొకరిని చేసుకోండి. కొంతమంది అట్లా అర్థం చేసుకుంటారు. భార్యకు పిల్లలు కాకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోండి అని కొన్ని సంస్కృతులలో కొంతమంది అనుసరిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు రండి. ఇప్పుడు హాగరు, శారా, అబ్రహాం ఈ ముగ్గురిని తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. సంఘానికి కలుపుతున్నాడు. అంటే మనకు కలుపుతున్నాడు. బైబిల్ స్టడీ మెథడ్లో చూడండి, ఇక్కడ 21వ వచనం నుండి మనం గలతీ పత్రిక 4:21, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పండి. అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ధర్మశాస్త్రానికి లోబడడానికి ఇష్టపడుతున్నారు, సరే, మీరు ధర్మశాస్త్రాన్ని సరిగ్గానే వింటున్నారా? అంటే అక్కడ గలతీ అన్నటువంటి సంఘములో అప్పటికే క్రొత్త నిబంధన రాయబడలేదు, పాత నిబంధన వారి చేతులలో ఉన్నది. వారు అది చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఈ అపోస్తులకు బయలుపరిచాడు. దాని యొక్క పరిపూర్ణత బయలుపరిచాడు. మీరు
అక్షరార్థముగా తీసుకుంటున్నారు. అబ్రహాము, శారా, శారాకు పుట్టిన కుమారుడు, సంతానం మేమందరము, ఇస్సాకు, యాకోబు, యాకోబు కుమారులు, 12 గోత్రాలు, అంతా మేము ఆ సంతతి వారమే. కాబట్టి మేము ఇక్కడనే ఉంటాము. అయితే దేవుని యొక్క నిత్య ప్రణాళిక మీకు సరిగ్గా తెలియడం లేదు. మీరు అసలు వింటున్నారా? మీరు ధర్మశాస్త్రం వింటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా. ఇక్కడ పదము చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు దాసి, అది కరెక్టే. ఎవరు దాసి? హాగరు. హాగరు దాసి. వెంటనే ఒకడు స్వతంత్రురాలి వలన. స్వతంత్రురాలు ఎవరు? స్వతంత్రురాలు ఎవరు? స్వతంత్రానికి వ్యతిరేక పదము దాస్యం. దాస్యము వలన ఒకడు పుట్టాడు. చూడండి ఎంత అద్భుతంగా కనెక్ట్ చేస్తున్నాడు. దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన అన్న పదంలో ఏముందంటే, వీళ్ళు ధర్మశాస్త్రమును అనే బంధకము నుండి విడుదల పొందారు. ఎవరు? శారాకు పుట్టిన కుమారుడు. శారాకు పుట్టిన కుమారుడు విడుదల పొందాడు. ఇంకొకరు అంటే హాగరుకు పుట్టినటువంటి వారు దాస్యములో ఉన్నారు, అంటే బంధకంలో ఉన్నారు, అంటే బానిసత్వంలో ఉన్నారు. ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడినది కదా. అయినను దాసి వలన, 23వ వచనం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాను. ఓకే, ఇక్కడ దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. మరలా ఇక్కడ శరీరం అన్న పదము ముఖ్యం. పౌలు గారికి శరీరము అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. శరీరం అంటే మన శరీరం కాదు, అక్కడ అక్షరము. శరీరం అంటే పౌలు గారి భాషలో అక్షరము. దానికి పర్యాయ పదము శరీరం అంటే బంధకము, దాస్యము, బానిసత్వము. చూడండి, ఈరోజు అబ్రహాము గురించి స్టార్ట్ చేశాము. అబ్రహాం గారి కుటుంబం గురించి మనం స్టడీ చేస్తున్నాము. కుటుంబం గురించి స్టడీ చేయడం అంటే అబ్రహాముకు శారా భార్య, తర్వాత హాగరు, తర్వాత కుమారులు, వాళ్ళ సంతానం, వాళ్ళు ఎవరెవరెవరు అన్నీ చెప్పడానికి అది బైబిల్ స్టడీది కాదు. అది చెప్పే ఉద్దేశం మనకు కాదని. చూడండి 23వ వచనంలో, గలతీ 4:23, ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాడు. మనకేం అర్థమవుతుంది? శరీరమును బట్టి పుట్టినంటే భార్య భర్తలు శరీరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు పుట్టి ఉంటాడు. మరి ఇస్సాకు కూడా శారాకే కదా పుట్టింది. ఇస్సాకు కూడా శరీరంలో ఉన్నటువంటి శారాకే కదా పుట్టింది. కాదు కాదు కాదు. ఇప్పుడు అక్కడ ఆ పుట్టుకల గురించి రాయలేదు. ఇక్కడ ఆ పుట్టుక, శరీర పుట్టుక గురించి రాయలేదు. ఇక్కడ ధర్మశాస్త్రానికి పుట్టినవారు, శరీర ప్రకారం పుట్టినవారంటే ధర్మశాస్త్రము మీద నమ్మిక ఉంచి పలానా పలానా కార్యక్రమాలు, శుద్ధీకరణ ఆచారాలు, పండుగలు చేస్తే, సున్నతి చేసుకుంటే మనము నీతిమంతులము అని నమ్మేటటువంటి వారు శరీర ప్రకారము పుట్టినవారు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను.
చూడండి, దేవుడు నోటి మాట ద్వారా, అంటే నీకు కుమారుడు పుడతాడు. ఎట్లా పుట్టాడమ్మా? మీకు కుమారుడు ఎట్లా పుట్టాడు? అబ్రాము భర్త, నేను భార్య కాబట్టి పుట్టాడు? కాదు, కాదు. అది ఈ బైబిల్ భాషలో అది నిలవదు. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి పుట్టాడు. వాగ్దానమును బట్టి పుట్టెను. ఇంకొకటి, ఈ వాగ్దానం అన్నటువంటి పదము చాలా గంభీరమైనటువంటి పదము. అది తర్వాత ఎప్పుడైనా మనకు ఆ సీక్వెన్స్లో వచ్చినప్పుడు వాగ్దానం గురించి మనం స్టడీ చేద్దాము. వాగ్దానము అంటే కేవలం నీకు కుమారుడు పుడతాడు. మనం కూడా అటువంటి వాగ్దానాలు తీసుకుంటుంటాం కదా. వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు కుమారుడు పుడతాడు, లేదా కుమార్తె పుడుతుంది, లేకపోతే ఫలానా జరుగుతుంది. ఇక్కడ అటువంటి వాగ్దానం కాదు. పాత నిబంధనలో ఆది కాండములో దేవుడు 17వ అధ్యాయములో అంతకు ముందులో నీకు కుమారుడు పుడతాడు అని వాగ్దానం చేశాడు కదా. ఇస్సాకును గూర్చినటువంటిది కాదు అది. ఇస్సాకును గూర్చినటువంటి వాగ్దానం కాదది. అది యేసు క్రీస్తుని గూర్చినటువంటి వాగ్దానం. చూడండి, మనము అక్కడికే నిలిచిపోయి ఉంటాం. చూడండి, అబ్రాహాం గారికి పిల్లలు లేనప్పుడు ప్రార్థన, లేకపోతే దేవుడు వాగ్దానం చేశాడు. తప్పకుండా దేవుడు ఏ వయసైనా ఏం పర్లేదండి, దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. ఆ? అది కరెక్టే. కానీ బైబిల్లో వాగ్దానం అంటే కేవలం ఒక కుమారుని ఇచ్చి వదిలిపెట్టేది కాదు అక్కడ. యేసుక్రీస్తు, వాగ్దానం అన్నటువంటి పదంలో యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ఉన్నాడు. చూడండి, 23వ వచనంలో, గలతీ పత్రిక 4:23, అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు, 24వ వచనంలో, ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఇప్పుడు ఒక ప్రశ్న, హాగరు ఎవరు అంటే మన జవాబు అబ్రహాము భార్య, లేదా అబ్రాహాముకు ఆగర్కు పుట్టాడు ఇస్మాయిలు, అంతవరకు చెప్తాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆగరుకి పరిపూర్ణ అర్థం ఇచ్చేశాడు. శారా ఎవరు? శారా ఎవరంటే ఏంటి సార్, అది అబ్రాహాం భార్యనే కదా. కాదు, 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 అక్కడే ఆగిపోకండి. దాని పరిపూర్ణం ఇంకొకటి ఉంది. శారాకు ఇంకొక డెఫినేషన్ ఉంది, పరిపూర్ణ అర్థం ఉంది. అది సండే స్కూల్లో మనం చెప్తాము. సండే స్కూల్లో అక్కడ వరకే చెప్తాం. ఇవి కూడా చెప్తే బాగానే ఉంటుంది. ఇది మనం తెలుసుకుంటున్నాం సండే స్కూల్లో, ఇవి చెప్పాలి. లేకపోతే పిల్లలు, లేకపోతే నేర్చుకునేటటువంటి వారు అక్కడికి ఇదే ఫైనల్ అని అనుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. నిబంధనలై ఉన్నారు ఈ స్త్రీలు. హాగరు ఒక నిబంధన, శారా ఒక నిబంధన. ఇప్పుడు మనుషులు కొట్టుకొని పోయిండ్రు. ఇప్పుడు ఆడవాళ్ళు లేరు ఇక్కడ. హాగరు, శారా. శారా చాలా అందమైంది. హాగరు ఐగుప్తీయురాలు, ఏం పనికిరావు ఇప్పుడు. హాగర్, శారాకి ఇంత వయసు, 90 సంవత్సరముల సమయంలో ఆమెకు కుమారుడు పుట్టాడు. అవి నిల్వవు. పరిపూర్ణ అర్థంలో అవి, దానికి ఏం ప్రాముఖ్యత లేదు. మనం దాన్ని హైలైట్ చేస్తున్నాం. 100 సంవత్సరాల సమయంలో అబ్రహాంకి కుమారుడు పుట్టాడు. దాన్ని ఎగ్జాగరేట్ చేయడంలో ఏమీ మనకు అర్థం లేదు. ఇది అసలైనటువంటి అర్థం. ఈ ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు.
వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగర్. ఇప్పుడు చెప్పండి, హాగర్ ఎవరంటే? హాగరు ఈజ్ ఈక్వల్ టు సీనాయి కొండ, ఈజ్ ఈక్వల్ టు ధర్మశాస్త్రము, ఈజ్ ఈక్వల్ టు అక్షరము, ఈజ్ ఈక్వల్ టు శరీరము. ఇప్పుడు ఆడ మనిషి కాదు ఇక్కడ. ఆడ మనిషి హాగరు, ఇంకొక ఆమె శారా కాదు కాదు. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ ఇజ్ ఈక్వల్ టు దాస్యము, అక్కడ నుండి పిల్లలు కనును. ఈ సిస్టమ్ అంతటిని కలిపి హాగర్ అంటున్నారు. ఈ సిస్టమ్ అంతటిని కలిపి హాగరు. దాస్యంలో ఉండేవారు, ధర్మశాస్త్రానికి లోబడేటటువంటి వారు, అక్షరాన్ని అనుసరించినటువంటి వారు, వీళ్ళందరినీ కలిపి హాగరు. ఇప్పుడు కూడా ఉంది హాగరు. ఇప్పుడు కూడా హాగరు ఉంది, స్త్రీ లేదు, ఒక మనిషి కాదు ఇక్కడ. తర్వాత 25వ వచనంలో ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. అరేబియాలో ఉన్నటువంటిది, దేశంలో ఉన్న సీనాయి కొండ ఈ హాగరు. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ఇప్పుడు ఈ అరేబియా దేశంలో ఉన్నటువంటి సీనాయి కొండ, హాగరుకి సీనాయి కొండ, ఈ కొండ ఎందుకు వచ్చింది మధ్యలో? ఇక్కడ కొండ మీద నుండే దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే గారికి ఇచ్చాడు. ఆ సీనాయి కొండ ప్రస్తుతమందున్న యెరూషలేము. యెరూషలేము అంటే మళ్ళా ఇశ్రాయేలు. దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది. వీరిద్దరు కలిసిపోయారు. వీరిద్దరూ కలిసిపోయారు. హాగరు సీనాయి కొండ, అరేబియా దేశం ఉన్నటువంటి సీనాయి కొండ, అక్షరము, శరీరము. ప్రస్తుతం యెరూషలేము ఉన్నటువంటి వారు దాని పిల్లలతో కూడా కలిసిపోయారు గనుక ఆ నిబంధన, రెండు నిబంధనలు కదా, ఒకటి హాగర్ నిబంధన, రెండోది శారా నిబంధన. 26వ వచనంలో అయితే పైనున్న యెరూషలేము. ఇప్పుడు యెరూషలేమునకు ఇంకొక నిర్వచనం, ఇంకొక పదము, అది పైనున్న యెరూషలేము. స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. వీళ్ళు ఇశ్రాయేలు ఏమంటున్నారు? మా తండ్రి అబ్రహాము, మా తల్లి శారా. మా తండ్రి అబ్రహాము, మా తల్లి శారా. కుటుంబం గురించి మనం స్టడీ చేస్తున్నాం, అబ్రహాం గారి కుటుంబం గురించి. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అది మనకు తల్లి. మనకు అంటే, మనకు అంటే సంఘము. ఇప్పుడు సంఘానికి తల్లి ఎవరు? పైనున్న యెరూషలేము. అది దానికి చాలా లోతైనటువంటి విషయాలు మనము మెల్లమెల్లగా, పైనున్న యెరూషలేము, నూతన యెరూషలేము, ఇవి ఏంటివి? మళ్ళా పైనున్న యెరూషలేము అని తల్లి అంటే, ఈ తల్లి నుంచి ఒక సంఘాన్ని స్టార్ట్ చేశారు, డినామినేషన్, హెవెన్లీ మదర్. మనకు తల్లి. ఇందుకు 27వ వచనంలో
కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. పౌలు గారు యెషయా గారు రాసినటువంటి ఒక వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. దేనికి కోట్ చేస్తున్నాడు? ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. 27వ వచనంలో పిల్లలను కనేటటువంటిది, పిల్లలు కననటువంటిది. పిల్లలు కనేటటువంటిది ఎవరు? ఆగరు. కనేటటువంటిది అన్నప్పుడు భర్త ఉండాలి. ఈ భర్త భార్య ఇద్దరున్నారు. వీరికి పుట్టే పిల్లలు పుట్టడం అంటే కూడా చాలా కష్టం కదా. పిల్లలు పుట్టడం చాలా కష్టం. అది శ్రమతో కూడుకున్నటువంటిది, దుఃఖంతో కూడుకున్నటువంటిది. అది చాలా ఇబ్బంది పడతారు కనే టైంలో. ఏడుస్తారు. అంటే ఒక శ్రమ, ఒక దాస్యము, ఒక మరణము. కనేటప్పుడు చాలా మంది చనిపోతారు. ఇప్పుడు ఇక్కడ భార్య భర్త కలిగినటువంటి వారు ఎవరు? వారికి పిల్లలు పుడితే ఎట్లా ఉంటారు? దాస్యములో ఉంటారు. దాస్యంలో ఉంటారు. అయితే కనని గొడ్రాలు. గొడ్రాలు అంటే శరీరరీతిగా పిల్లలు లేరు. శరీరరీతిగా పిల్లలు లేరు. ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా ఉండండి, మిస్ఇంటర్ప్రిట్ చేయకండి. శారా అన్నటువంటి స్త్రీకి క్రొత్త నిబంధన అర్థము మనం ఇచ్చాము. శారా అంటే పైనున్న యెరూషలేము. ఈ శారాకు భర్త లేడు. ఈ శారాకు భార్యాభర్తల కలయిక వలన పిల్లలు కలగరు. గొడ్రాల సంతోషించుము. గొడ్రాలు ఎవరిక్కడ? శారా. శారా సంతోషించుము, నీకు ప్రసవ వేదన లేదమ్మా. వాళ్ళు ప్రసవ వేదన పడాలి. ఆగరు. ఆ నిబంధన వాళ్ళు మోయాలి, బరువులు మోయాలి వాళ్ళు. వాళ్ళకు ప్రసవ వేదన, నీకు ప్రసవ వేదన లేదు. నువ్వు యేసుక్రీస్తు నా పాపముల కొరకు వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడు అని నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు. నీవే నీవే నూతన యెరూషలేములో ఉంటావు. ప్రసవేదన పడిన దానా బిగ్గరగా కేకలు వేయము. ఎలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. శరీరరీతిగా చాలామంది బంధకాలలో ఉంటారు. 28వ వచనంలో, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. ఇప్పుడు ప్రశ్న, నువ్వెట్లా పుట్టావు? నువ్వెట్లా పుట్టావు? వాగ్దానమును బట్టి. అదే అంటే మా తల్లిదండ్రులకు ఏమన్నా నేను పుడతానని వాగ్దానం చేసిండా? చేయలే. వాగ్దానమును బట్టి ఎట్లా పుట్టావు నువ్వు? నేను ఇంతకుముందు చెప్పాను కదా, వాగ్దానము అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వలన మనము పుట్టాము. యేసుక్రీస్తు ఆత్మ వలన మనము పుట్టాము. 29వ వచనంలో, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెను. అప్పుడేమైంది? ఆగరుకు పుట్టిన ఇష్మాయేలు ఇస్సాకుతో నవ్వుతున్నాడు, హేళన చేస్తున్నారు, హింసిస్తున్నారు. ఇప్పుడు కూడా శరీరమును బట్టి పుట్టిన వారు అనగా యూదులు క్రైస్తవులను
హింసిస్తున్నారు. ఏంటి మీరు కొత్తగా మెస్సాయి అంటారు, యేసుక్రీస్తు అంటారు, చనిపోయిన వారు లేచినారంటారు, మా ఊళ్ళ నుంచి వెళ్ళిపోండి అని వెళ్ళగొడతారు. హింస జరుగుతుంది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. స్వతంత్రురాలు కుమారుడు పైనున్న యెరూషలేము కుమారులు వాగ్దానమును బట్టి పుట్టినవారు, యేసుక్రీస్తు ద్వారా పుట్టినటువంటి వారు. ఒక విషయం ఒకటి మనం మర్చిపోయి 29వ వచనంలో, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఏలాగు హింస పెట్టెను. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఇస్సాకు ఎట్లా పుట్టాడండి? ఇంతకుముందు ఏమన్నాం మనం? వాగ్దానమును బట్టి పుట్టాడన్నాం. ఇప్పుడు దానికి ఇంకొకటి జోడిస్తున్నాం, ఆత్మను బట్టి పుట్టాడు. అరే, ఆత్మను బట్టి పుట్టడం యోహాను సువార్త 3వ అధ్యాయంలో కదా ఉన్నది. వాళ్ళకెట్ట తెలిసింది అది? వాళ్ళకెట్లా ఆది కాండంలోకి ఎట్లా తెలిసింది ఆత్మను బట్టి జన్మించుట? ఆ? ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టాను. ఇస్సాకు అబ్రహాము శారా ముసలితనంలో ఉన్నప్పుడు పుట్టాను. అది సండే స్కూల్ సమాచారం. ఇప్పుడు మనకు ఆయన వాగ్దానమును బట్టి, అనగా యేసు ఆత్మను బట్టి పుట్టినటువంటి వాడు. ఇస్సాకు అంటే సంఘమే. సంఘం ఎట్లా తయారవుతుంది? ఆత్మను బట్టి పుట్టిన వారందరూ కూడా సంఘస్థులే. చివరి 31వ వచనం, కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. మనము స్వతంత్రురాలి కుమారులము. స్వతంత్రురాలంటే శారా కుమారు. శారా అంటే పైనున్న యెరూషలేము. పైనున్న యెరూషలేము అంటే వాగ్దానమును బట్టి పుట్టిన వారం. వాగ్దానం బట్టి పుట్టిన వారం అంటే ఆత్మను బట్టి పుట్టినటువంటి వారు. మనము దాసి కుమారులము కాదు. అంటే శరీర రీతిగా మనము జన్మించలేదు. దాసి కుమారులం అంటే మనం అక్షరాన్ని అనుసరించము. అక్షరార్థంగా అక్షరము పాటించుట వలన నాకు ఆత్మీయత వస్తుందని, నేను రక్షించబడతానని మనము నమ్మము. కాబట్టి మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ఇది అబ్రహాం గారి యొక్క కుటుంబ పరిస్థితి, కుటుంబ అర్థము. కంటిన్యూ చేద్దాము మనము అబ్రహాం గారి ఫ్యామిలీ గురించి నెక్స్ట్ వీక్.